ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సీతాయాశ్చరితం మహత్. పరదేవత యొక్క వైభవం గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తారు. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదోః హరీః పత్నీం పద్మాం హర సహచరీమద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఎవరు పరదేవత అంటే ఆవిడ ఆగమ విదోహో, బాగా వేదాన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటి మాట ఏదో అది నేను చెప్తున్నాను అన్నారు శంకరాచార్యులు వారు. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదోహో, బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవిగా వాగ్దేవిగా ఉండేది ఆ పరదేవతయే. హరేహ పత్నీం పద్మాం, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి పద్మావతీదేవిగా లక్ష్మీదేవిగా ప్రకాశించేది ఆ తల్లియే. హరసహచరీ మద్రినిలయాం, పరమశివుని యొక్క కాంతగా కైలాసమునందు విహరించేది ఆ తల్లి. అదే తల్లి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ శక్తి స్వరూపంగా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. తురీయాకాపిత్వం దురధిగమనిసీమ మహిమ, అసలు ఆమె యొక్క మహిమను కానీ ఆమె యొక్క మాయా తత్వాన్ని కానీ ఆమె శక్తిని కానీ ఊహించడం సాధ్యం కాదు. అంతటి మహిమ కలిగిన తల్లి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆమె తనంత తాను ఎంత శక్తివంతురాలైనా పరబ్రహ్మమునకు ఇల్లాలు అని పిలవడాన్ని ఆమె ఇష్టపడుతుంది. ఎందుకంటే లోకంలో స్త్రీ ధర్మం ఎలా ఉంటుందో ఆ స్త్రీ ధర్మాన్ని ఆమె ఆవిష్కరిస్తూ ఉంటుంది. నేను ఆయన పత్ని అని చెప్పుకోవడం ఎలా ఇష్టపడతారో అలాగే అమ్మవారు కూడా తనంత తాను ఎంత గొప్ప శక్తి స్వరూపమైనప్పటికీ కూడా నేను పరబ్రహ్మము యొక్క మహిషి, ఆమె ఆయన యొక్క ఇల్లాలిని అని చెప్పుకోవడాన్ని ఇష్టపడుతుంది. ప్రధానంగా ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, మహామాయాస్వరూపిణి అయి ఈ లోకాన్నంతటినీ కూడా తిప్పుతూ ఉంటుంది ఆవిడ. మహామాయాస్వరూపము అన్నదానికి అర్థం ఏమిటంటే రామకృష్ణ పరమహంస మాటల్లో తేలికగా చెప్పాలి అంటే అర్థం కానంత కాలం ఉండేది, అర్థమైతే ఉండనిది మాయా అని చెప్తారు. మాయా అంటే ఒకసారి దాని స్వరూపం తెలిసిపోయిందనుకోండి, దాని స్వరూపం తెలిసిపోతే ఇక మాయ ఉండదు. తెలియనంత కాలం పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉండగలిగినదే మాయ. నిజానికి నామరూపాత్మకమైనటువంటి జగత్తు మాయ. నామముంటే రూపముంటుంది, రూపముంటే నామముంటుంది. నేను మీతో మాట్లాడుతూ ఇప్పుడు చైత్రమాసంలో వస్తాయి కదా కాయలు, అవి ఊరగాయ అవి పెట్టుకుంటాం కదా. మొట్టమొదట్లో కాయగా ఉన్నప్పుడు తింటే పుల్లగా ఉంటుంది, పండిపోయిన తర్వాత చాలా తీయగా ఉంటుంది. దానితో తాండ్ర అవి కూడా తయారు చేస్తారు. చిత్తూరు చుట్టుపక్కల ఆ తోటలు ఎక్కువ, దాంతో రసం తయారు చేసి డబ్బాల్లో నిల్వ కూడా చేస్తుంటారు. ఏమిటా చెట్టు అన్నాను అనుకోండి, మీరు వెంటనే మామిడి చెట్టు అంటారు. నేను రూపం గురించి చెప్తే మీరు నామం చెప్తారు. మీరు నామం చెప్పారనుకోండి, మామిడికాయి అన్నారనుకోండి, నాకు దాని రూపం మనసులో కదులుతుంది. నామము రూపము ఈ రెండిటిని మాయా అంటారు. ఎందుకనంటే నిజానికి నామము శాశ్వతము కాదు, రూపము శాశ్వతము కాదు. బంగారం ఉంగరంగా ఉందనుకోండి, బంగారం సత్యం. బంగారం లేకుండా ఉంగరం ఉండదు, ఉంగరం లేకపోయినా కరిగించేస్తే బంగారం ఉంటుంది. నామరూపములు అశాశ్వతములు. శాశ్వతమైనది ఏది అంటే తత్వము సత్యము. బంగారము లేని ఆభరణము లేదు, బ్రహ్మము లేకుండా జగత్తు ఉండదు.
కాబట్టి ఏది సత్యమో అది ఎరుకలోకి రాకుండా చేసి అసత్యము సత్యములా కనపడేటట్టు చేసి జన్మ పరంపరల యందు తిప్పగలిగిన తల్లి ఎవరు? ఏ తల్లి చాలా హేళగా ఈ లోక ప్రణాళికలంతటినీ కూడా అద్భుతంగా నిర్వహణ చేసి కార్యాన్ని సాధిస్తూ ఉంటుందో ఆమెయే మహామాయా స్వరూపిణి అని పిలువబడుతుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శివధనస్సుని ఎక్కుపెట్టడం అన్న మాటకు అర్థం అదే. శివధనస్సుని పట్టుకోవడం, పైకెత్తడం, ఎక్కుపెట్టడం అన్న మాటకు అర్థం మాయని వహించడం, మాయని భరించడం, మాయని నియంత్రించడం, నియమించడం. ఇవి చెయ్యగలిగినటువంటి వ్యక్తి పరబ్రహ్మము. శివధనస్సునెత్తాడు అంటే మాయని భరించగలిగిన వాడు అని అర్థం. ఆ మహామాయా స్వరూపమే సీతమ్మ. అందుకనే ఆమె అయోనిజగానే వచ్చింది. వచ్చి నరకాంతగా ఒక పతివ్రతగా ఆచరించి లోకానికి చూపించింది. అయితే కేవలము పతివ్రతగా ప్రవర్తించడం ఒక్కటే కాదు, సహజముగా అయోనిజ, సహజముగా పరదేవత కనుక ఆమె కార్యాన్ని ఎప్పుడెప్పుడు ఎట్లా నిర్వహించాలని అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ కార్యం అట్లా జరిగేటట్టుగా చేస్తూ ఉంటుంది ఆవిడ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, అసలు శ్రీరామావతారం ఎందుకు వచ్చింది? రావణ సంహారం కోసం వచ్చింది. కేవలం రావణాసురుడు ఒక్కడిని సంహరించడం కోసం వచ్చిందా? కాదు. రావణాసురుడితో పాటుగా కొన్ని కోటాను కోట్ల మంది రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళందరినీ తెగటార్చడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. రామావతారానికి పట్టాభిషేకం జరిగిపోయిందనుకోండి, తండ్రి గారు రాత్రికి రాత్రి నిర్ణయం చేశాడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది వసంత ఋతువు, నేను రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానని తానే ముహూర్తం పెట్టేసుకుని రాముణ్ణి పిలిచి, రాత్రి నువ్వు ఉపవాసం చేసి పూజ గదిలో భార్యతో కలిసి పడుకుని లేచి రేపు ఉదయం రా, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. నిజంగా రాముడికి పట్టాభిషేకం జరిగిపోయిందనుకోండి, అప్పుడు రాముడు అడవులకు ఎందుకు ఎడతాడు? రాముడు అడవులకు వెళ్ళలేదనుకోండి, అసలు రాక్షసులతో రాముడికి వైరం ఎందుకు వస్తుంది? వైరం రాలేదనుకోండి, సీతాపహరణం జరగలేదనుకోండి, అసలు రాముడు ఎందుకు రావణాసురుడి జోలికి ఎడతాడు? అప్పుడు అవతార ప్రయోజనం ఎలా నెరవేరుతుంది? అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే చెయ్యకూడని భయంకరమైన పాపం రావణాసురుడు చెయ్యాలి అంటే అమ్మవారు నరకాంతలా ప్రవర్తిస్తూ ఆమె ఈ భూమి మీద నడయాడాలి. అందుకే ఆవిడ హనుమతో మాట్లాడుతూ ఒక మాట అంటారు, సమాద్వాదశతత్రాహం రాఘవస్య నివేశని భుంజానాం ఆనుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అంటుంది. నేను మీ ఇంటికి వచ్చి మీరు భోజనం పెడితే భోజనం చేసి మనుష్యులు తినే భోజనాన్ని ఇవాళ చేశాను అన్నాను అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏమిటి? నేను మనిషిని కాను అని. మనిషి కాకపోతే మనుష్యులు తినే భోజనం ఇవాళ చేశానండి అంటాను. అమ్మవారండి హనుమతోటి, సమాద్వాదశతత్రాహం రాఘవస్య నివేశనే, నేను 12 సంవత్సరముల పాటు అయోధ్యానగరంలో రాముడి యొక్క అంతఃపురంలో భుంజానా మానుషాన్ భోగాన్, మనుష్యులు ఏ భోగాలు అనుభవిస్తారో అవి అనుభవించాను అంది. మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించాను అన్నమాట ఏమిటి అంటే, ఆమె మనుష్యకాంత కాదు, కానీ మనుష్య కాంత పతివ్రతగా ఎట్లా ప్రవర్తిస్తుందో అట్లా ప్రవర్తించింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలా ఉంటే అసలు కార్యం సాధింపబడుతుందో, ఎటువంటి మలుపులు కథ తిరగాలో అటువంటి మలుపులు పైకి కనపడకుండా తిప్పింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట మీ అందరికీ గట్టిగా వినపడాలి. గట్టిగా వినపడాలంటే ఇది నాకు పరికరం, ఇది మీ అందరికీ కనపడుతుంది, నేను దీని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నానని. కానీ నిజానికి ఇది కాదు, దీని లోపల ఉన్న విద్యుత్తు నేను మాట్లాడిన మాట మీకు గట్టిగా వినపడేటట్టు చేస్తుంది. రామాయణంలో విద్యుత్తులాగా లోపల ప్రవహిస్తూ ఉంటుంది సీతమ్మ. అందుకని సీతాయాశ్చరితం మహత్,
ఆవిడ లేకపోతే, ఆవిడ కార్యాన్ని తిప్పకపోతే, కథా గమనాన్ని మలుపులు తిప్పకపోతే అసలు రామావతార ప్రయోజనం నెరవేరడం కష్టం. అందుకే సీతమ్మ అత్యంత ప్రధానమైన పాత్ర పోషించింది. అందుకే ఒక మాట అంటుంది రాముడితో మాట్లాడుతూ, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అంది. ఆ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు రాముడితో మాట్లాడుతూ, రామ నేను ఎందుకు రావాలో తెలుసా, నేను మీకన్నా ముందు నడుస్తాను. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. కుశకంటకాన్ అంటే గురువుల దగ్గర ఉన్న శిష్యులు దర్భలు కోసి తెమ్మన్నప్పుడు కొద్దిగా పైకి దర్భని ఉంచి కోసేస్తారు. కోసేస్తే ఆ దర్భ సూదిలా పైకి లేచి ఉంటుంది. దాని మీద కాలు వేసామనుకోండి, ఒక్కొక్కసారి అది మీకు దిగినట్టు పాదంలోకి దిగుతుంది. రామ మీరు పాదములకు రక్ష లేకుండా, ఏ విధమైన పాదరక్షలు ధరించకుండా అరణ్యవాసానికి వస్తున్నారు. మీ కాళ్ళకి ఏవీ గుచ్చుకోకుండా నేను ముందు నడిస్తే ఆ పైకి లేచి ఉన్నటువంటి దర్భ ముళ్ళు ఏవున్నావో వాటిని నేను తొక్కేస్తాను. ముందు తొక్కేస్తే అవి మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయిన తరువాత మీరు వాటి మీద నడిచి వద్దురు. కానీ మీరు ఆలోచించండి, ఇది సంభావ్యమా? రాముడు నడిచి తొక్కవలసినటువంటి దర్భముళ్ళు రాముడికి కష్టం కాబట్టి నేను ముందు నడిచి తొక్కుతాను అంటే, సీతమ్మ రాముడి కన్నా కఠినమైన పాదాలతో ఉండే అవకాశం ఉందా? మరి ఆవిడ ఎలా తొక్కుతుంది అంటే, నిజానికి మృద్నంతి కుశకంటకాన్ అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏమిటంటే, భూమిని బాధ పెట్టేటటువంటి వాళ్ళు రాక్షసులు. రామ మీరు రాక్షస సంహారం కోసం నరుడిగా వచ్చారు. మీరు నరుడిగా వచ్చి రాక్షస సంహారం చెయ్యాలి అంటే ఆ రాక్షసులు సంహరింపబడడానికి కావలసినటువంటి పాపం చెయ్యాలి. ఆ పాపం చేసేటట్టు చెయ్యాలంటే నేను ముందు నడవాలి. నేను నడవకపోతే అసలు మీ ప్రయోజనం ఏమిటో అది సిద్ధించదు. సీతమ్మ అరణ్యవాసానికి రాలేదనుకోండి, రావణాసురుడు ఎట్లా అపహరిస్తాడు? అపహరించలేదనుకోండి, అసలు రామరావణ వైర్యం ఎలా సిద్ధిస్తుంది? సిద్ధించలేదనుకోండి, రావణ సంహారం ఎందుకు జరుగుతుంది? జరగలేదనుకోండి, రామాయణ కావ్య ప్రయోజనం ఏమిటి? అంటే సీతమ్మ అరణ్యవాసానికి వచ్చి తీరాలి. ఆమె వచ్చి తీరాలి. నిజానికి రాక్షస సంహారానికి ఆమెయే ప్రధాన కారణం కావాలి. దానికి రాముణ్ణి అంకితం ఎట్లా చేయాలో ఆవిడికి బాగా తెలుసు. ఎందుకంటే రాముడు సహజంగా చాలా కరుణ కలిగినటువంటి వాడు, అపారమైన దయ కలిగినటువంటి వాడు. అందుకే సర్వసాధారణంగా మనుష్యులు ఏ పొరపాటు చేస్తారో అటువంటి పొరపాటు చేస్తే తప్ప రామాయణం నడవదు. అటువంటి తప్పు ఎవరో చేయిస్తూ ఉంటారు. ఆ చేయిస్తున్న వాళ్ళెవరో అది పరదేవతయే. ఎందుకనంటే దుర్గా సప్తశతిలో చండీ హోమం చేయించేటప్పుడు మాట అంటారు, యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటారు. ఆవిడే బుద్ధి రూపంగా ఉంటుంది. బుద్ధి రూపంగా ఉండి ప్రచోదన శక్తి అంటే, మీరు ఏ పూజ చెయ్యండి చిట్ట చివరికి ఏమడుగుతారు? ధియో యో న ప్రచోదయాత్ అంటారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. బుద్ధి సక్రమంగా ప్రేరేపింపబడింది అనుకోండి, మీరు మంచి కార్యాలు చేస్తారు, మంచి కీర్తి తెచ్చుకుంటారు. బుద్ధి వక్రంగా ప్రేరేపింపబడింది అనుకోండి, ఒక్కొక్కసారి చేసిన తప్పు జీవితాంతం ఇబ్బంది పెడుతుంటుంది. రాముడు అటువంటి పొరపాటు ఒకటి చేయించింది అమ్మవారు. ఎక్కడ చేయించింది అంటే, అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ అంటాడు మారీచుడు. ఇంకా మీసాలు కూడా రాలేదు, గడ్డాలు కూడా రాలేదు. ఏకవస్త్రధను ధరో ధన్వీ శిఖీ కనకమాలయ అంటాడు. బ్రహ్మచారిగా రాముడు గుండు చేయించుకుని పిలకతో ఉంటాడు. నిజానికి రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు, అందుకని ఆయన ఎప్పుడూ కూడా పిలకతో ఉంటాడు. అటువంటి రాముడు ఈ విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని సిద్ధాశ్రమంలో సంరక్షిస్తున్నప్పుడు ముందే తాటకని సంహారం చేశాడు. ఆ తర్వాత సుబాహుని చంపేశాడు. మారీచుణ్ణి చంపలేదు. మారీచుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో చంపడం మానేసి మానవాస్త్రం పెట్టి కొట్టాడు.
ఆ మారీచుడు సముద్రానికి అవతల ఒడ్డుకి వెళ్ళి పడిపోయాడు కదా అని వదిలేశాడు. మారీచుణ్ణి రాముడు చంపేసి ఉంటే అసలు రామాయణం ఉందా? అంత టక్కరి రాక్షసుడు లేడు, ఆయన ఒక్కడే. లేడి వేషం వేసుకొని చుక్కలతో బంగారు జింకలా ప్రవర్తించి మోహపెట్టి ఆ కంఠాన్ని మార్చి తాను మరణించే ముందు సీతమ్మని రావణుడు అపహరించడానికి కావలసిన నేపథ్యాన్ని సృష్టించగలిగిన మాయాశక్తి కలిగిన వాడు మారీచుడు ఒక్కడే. ఆ మారీచుడు కానీ సంహరింపబడ్డాడు అనుకోండి రాముడి చేతిలో, అసలు రామాయణం ఎలా నడుస్తుంది? నడవదు. నరుడిగా వచ్చినటువంటి రాముడికి యొక్క బుద్ధిలో ప్రవేశించి మారీచుణ్ణి చంపకుండా చేసింది ఎవరప్పుడు? ఇప్పుడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడితే ఏమని చెప్పాలి? యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, సమస్త భూతములయందు బుద్ధి రూపంలో ఏ తల్లి ఉన్నదో ఆ తల్లియే రామునికి ఆ బుద్ధి పుట్టించింది. ఆ బుద్ధి పుట్టించింది కాబట్టి మారీచుడిని వదిలేశాడు కాబట్టి రామాయణం నడిచింది. అసలు అలా వదిలేయకపోతే రామాయణంలో ఇదొక పెద్ద గమ్మత్తు. అకస్మాత్తుగా వదిలేస్తుంటారు. ఇప్పుడు కథ ఏమైపోతుందో అని మనకు ఉత్కంఠ కలుగుతుంది. అంటే మొట్టమొదటిసారి మీరు రామాయణాన్ని చదువుతున్నారనుకోండి, మీకు చాలా ఉత్కంఠ కలిగి ఇప్పుడు ఏమవుతుందో అని అనిపించినప్పుడు అకస్మాత్తుగా కథ మలుపు తిరిగిపోతుంది. ఎప్పుడు కథ మలుపు తిరిగిపోయినా ఒక స్త్రీ వల్ల మలుపు తిరుగుతుంది రామాయణం. అదో విచిత్రం. అలా మలుపు తిరిగింది అంటే ఆ తిప్పగలిగిన శక్తి నిజానికి అందులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి తనంత తానుగా అంత లభించదు, కానీ అకస్మాత్తుగా అది అట్లా విస్ఫోటనంలా పనిచేస్తుందంతే. మీకు నేను 2-3 ఉదాహరణలు చూపిస్తాను రామాయణంలోంచి. రామచంద్రమూర్తికి యవరాజ్య పట్టాభిషేకం నిర్ణయింపబడిపోయింది. కైకమ్మ కూడా సంతోషించింది, బుద్ధన్న వాళ్ళే లేరు కాబట్టి మరునాడు ఉదయం పట్టాభిషేకం జరిగిపోతుంది. అకస్మాత్తుగా మీరు మొట్టమొదటిసారి రామాయణం ఏమీ తెలియకుండా కథ చదువుతున్నారనుకోండి, మీకు వెంటనే ఓ అనుమానం వచ్చేస్తుంది. ఇదేమిట్రా, రాక్షస సంహారం చేయడం కోసం కదా దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తుంటే ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నేను రాముడిగా వస్తాను, నన్ను నేను 4గా విభాగం చేసుకుని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వస్తాను, వచ్చి రాక్షస సంహారం చేస్తానన్నాడు. మరి ఇప్పుడు ఈయనకి పట్టాభిషేకం అయిపోతే ఇంక రావణ సంహారం ఎందుకు జరుగుతుంది? ఈయన అయోధ్యని రాజధానిని చేసుకుని పరిపాలిస్తూ అక్కడే కదా ఉంటాడు అన్న అనుమానం వస్తుంది. రాత్రికి రాత్రి మందరికి ఆలోచన వచ్చింది. మందర కైక బుద్ధి పాడి చేసింది. కైకమ్మ దశరథుణ్ణి వరాలు అడిగింది. తెల్లవారేటప్పటికీ కథ తిరిగిపోయింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పితాం మనీనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం. ఇదే ముహూర్తానికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి, ఇదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. కైకమ్మ వరాలు అడిగింది, మందర బుద్ధి పాడు చేసింది, దశరథుడు అంగీకరించవలసి వచ్చింది, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు. అరణ్యవాసం చేస్తే మాత్రం అసలు రావణాసుడితో వైరం ఎందుకు వస్తుంది? ఆయన ఎక్కడో కాంచనలంకలో ఆయన ఉన్నాడు, యువతల దండకారణ్యంలో ఈయనున్నాడు. ఎందుకు వస్తుంది ఇద్దరికి మధ్య యుద్ధం? అక్కడికి కరదూషణాదులు వచ్చారు. వాళ్లతో యుద్ధం చేస్తున్నప్పుడు విచిత్రమైన విషయం ఏమిటంటే, ఎవరినైనా ప్రసన్నంగా ఉన్న వాళ్ళని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో అని మనసు పారేసుకున్నారంటే కొంతవరకు అర్థం ఉంటుంది. రాముడు యుద్ధం చేస్తున్న తీరు చూసి శూర్పణఖ ఆకర్షింపబడింది. అసలు ఇదేమి యుద్ధం? ఎప్పుడు బాణం తీస్తున్నాడు, ఎప్పుడు వింటినారికి తొడుగుతున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు? నిలబడినవాడు నిలబడినట్టే ఉన్నాడు. 14,000 మంది ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. 14,000 మంది ఆయుధాలని తన బాణాలతో పడగొడుతున్నాడు. అది కాకుండా కొంతమంది పడిపోతున్నారు బాణాలు గుచ్చుకుని గుండెల్లో. ఎప్పుడు వేస్తున్నాడు ఈ బాణాలు? మీరు చూడండి, పంఖ ఆగిపోయిందనుకోండి 3 రెక్కలు కనపడతాయి, తిరుగుతోంది అనుకోండి ఎన్ని రెక్కలంటే ఎవడు చెప్తాడు? దానికి చెప్పడం కష్టం.
రాముడు యుద్ధం చేస్తే బాణాన్ని అక్షయ బాణ తూణీరంలోంచి ఎప్పుడు తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎదురుగుండా ఉన్నవాళ్ళు మరణించడాన్ని బట్టి తెలుస్తుంది అంతే తప్ప అసలు బాణప్రయోగం అలా చేస్తాడు రాముడు అలసట లేకుండా. ఎందుకని అది విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి విద్య. బాలకాండలో సరయూ నదీ తీరంలో కూర్చోపెట్టి నీకు నేను ఉపదేశం చేస్తున్నాను, నశ్రమో నజ్వరో, నీకు శ్రమ కాని జ్వరం కాని నీకు ఏ విధమైనటువంటి విపరీతం కాని ఏమీ కలగవు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాహ, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా రాక్షసులు నిన్నేం చేయలేరు, నీకు ఇటువంటి శక్తులను ఇస్తున్నానని ఉపదేశం చేశాడు. అటువంటి రాముడు యుద్ధం చేస్తుంటే అంత గొప్పగా ఉంటుంది. దాన్ని చూసి శూర్పణఖ మోహించింది. శూర్పణఖ రాముణ్ణి మోహించి ఉండకపోతే అసలు రామాయణ కథ మలుపు తిరగదు. ఎట్లాగైనా రాముణ్ణి పొందాలనుకుంది, సీతమ్మడ్డు అనుకుంది. ఏకపత్ని వ్రతుడు, ఈమె ఉండబట్టే రాముడు దక్కట్లేదు. ఈమె కానీ ఆ స్థానం నుండి తొలగిపోతే రాముడు నా వాడవుతాడు. కాబట్టి ఈమెను అపహరించేటట్టు చూడాలి. ఈమెను అపహరించడం అంటే ఇక ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే రాముడు అంతటి ప్రతాపవంతుడు చూసింది. అందుకని రావణాసురుణ్ణి రెచ్చగొట్టింది. ఇప్పుడు రావణుడు సీతమ్మని అపహరించాడు. శూర్పణఖ వల్ల మళ్ళీ కథ తిరిగింది. ఏదో నడిచింది, మళ్ళీ కొంతకాలం అయిపోయింది. సీతమ్మ చాలా నిర్వేదాన్ని పొందినటువంటి సమయం. అకస్మాత్తుగా త్రిజట లేచి తన స్వప్నాన్ని చెప్పింది. ఆవిడికి ప్రాణం మీద ఆశ కలిగింది. నిజానికి రావణాసురుడు సీతమ్మ ఎంత చెప్పినా వింటలేదని కోపం వచ్చి కత్తి తీసి సీతమ్మని చంపేస్తానన్నాడు. ఏమయ్యుండేదో రామాయణం. ధాన్యమాలిని అని ఆయన భార్యల్లో ఒక భార్య లేచొచ్చి ఆయన్ని కౌగిలించుకొని, నీ ఎందు ప్రీతి లేని ఈ స్త్రీతో నీకు ఎందుకయా సంతోషం, నీ ఎందు ప్రీతి కలిగిన వాళ్ళం ఇంతమంది ఉన్నాం, వచ్చేసేయమని తీసుకెళ్ళిపోయింది రావణుణ్ణి. మళ్ళీ రామాయణం తిరిగింది. నిజానికి అరణ్యవాసం పూర్తి అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతారు. నిజానికి రామలక్ష్మణులు సీతమ్మ వెనక్కి వెళ్ళిపోతే అయోధ్యకి మళ్ళీ రావణ సంహారం లేదు. సీతమ్మ లక్ష్మణస్వామిని అనకూడని ఒక్క మాట అంది. లక్ష్మణస్వామి రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మారీచుడు హా లక్ష్మణ హా సీత అన్నప్పుడు లక్ష్మణస్వామి వెళ్ళిపోవడం చూసి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. మళ్ళీ రామాయణం మలుపు తిరిగింది. రామాయణం ఎక్కడ మలుపు తిరిగినా, రామాయణం ఎక్కడ అయిపోతోందేమో అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళినా అది ఒక స్త్రీ చేత వెడుతుంది. అది కూడా అకస్మాత్తుగా వాళ్ళ బుద్ధికి ప్రచోదనమై ఏదో చేస్తారు. దానివల్ల రామాయణ కథ నడుస్తూ ఉంటుంది. అంతర్లీనంగా పైకి కనపడకుండా ఇందులో విద్యుత్తు నడిచినట్టుగా నడుస్తున్నదేదో ఆవిడ సీతమ్మ. ఆవిడ లేకపోతే రామాయణం నడవదు. మీరు చూడండి, నేను ఇందాక ఏమన్నాను, ఇందులో విద్యుత్ ఉంది, ఇది ఉండబట్టి మాట్లాడుతున్నాను, మీకు వినపడుతోంది, అది లేనప్పుడు ఇది ఉన్నా ప్రయోజనం ఏమిటన్నాను. ఒక్క క్షణం విద్యుత్ ఆగింది. ఏమైంది? నేను మాట్లాడలేదు, మీకు ఏమీ వినడానికి లేదు. సీతమ్మ అంతర్లీనంగా లేకపోతే రామాయణం అంతే.